డీటెయిల్స్ హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్మించిన పీజేఆర్ ఫ్లైఓవర్ ను కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ ను శేర్లింగంపల్లిలోని శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 దగ్గర నిర్మించారు. 182 కోట్ల 72 లక్షల రూపాయల వ్యయంతో 1.20 కిలోమీటర్ల పొడవు నిర్మించారు. 6 లైన్ల ఈ బై డైరెక్షన్ తో కొత్త ఫ్లైఓవర్ ను నిర్మించింది ప్రభుత్వం. ఇక ఈ ఫ్లైఓవర్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించనుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొండాపూర్ వరకు ఈ ఫ్లైఓవర్ ఉంది. గచ్చిబౌలి జంక్షన్ దగ్గర ట్రాఫిక్ రద్దీని తగ్గించి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, శంషాబాద్ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతుంది. ఇప్పటికే అక్కడ 2 ఫ్లైఓవర్లు ఉండగా వాటిపైన నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ప్రత్యేకమైంది. గచ్చిబౌలిలోని పీజేఆర్ ఫ్లైఓవర్ ను కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొండాపూర్ వరకు ఈ ఫ్లైఓవర్ ఉంది. గచ్చిబౌలి జంక్షన్ దగ్గర ట్రాఫిక్ రద్దీని తగ్గించి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అలాగే మాదాపూర్, శంషాబాద్ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్యకు చెక్ పడే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ 2 ఫ్లైఓవర్లు ఉండగా వాటిపైన నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ప్రత్యేకమైనది. గచ్చిబౌలిలో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఈ మధ్య కాలంలో వాహనాల రద్దీ పెరిగిన దృష్ట్యా ట్రాఫిక్ సమస్యలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి, రద్దీని తగ్గించడానికి మాదాపూర్, శంషాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు వెళ్లేటువంటి వాహనాలకి ముఖ్యంగా ఎక్కువ గచ్చిబౌలి జంక్షన్ దగ్గర ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్న క్రమంలో ఆ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ ని రద్దీని తగ్గించే ఉద్దేశంతో నిర్మించినటువంటి ఈ పీజేఆర్ ఫ్లైఓవర్ ని కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ఆ జంక్షన్ లో అక్కడ 2 ఫ్లైఓవర్లు ఉండగా వాటిపైన నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ప్రత్యేకమైనది. సో అక్కడికి ఇప్పటికే ముఖ్యమంత్రి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే కాసేపట్లో ఆయన ఈ ఫ్లైఓవర్ ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. గచ్చిబౌలిలోని ఫ్లైఓవర్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ప్రారంభించిన అనంతరం ఆయన ఆ ఫ్లైఓవర్ మీద గుండా వెళ్ళటం కూడా మనం చూస్తున్నాం. పక్కనే అద్దంకి దయాకర్ కూడా ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఆయన పక్కనే ఉన్నారు. సో గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వరకు కూడా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. ఈ క్రమంలో ఆ ఫ్లైఓవర్ ని 1.2 కిలోమీటర్ల మేర నిర్మించినటువంటి ఈ ఫ్లైఓవర్ ని 182 కోట్ల 72 లక్షల రూపాయల వ్యయంతో 1.20 కిలోమీటర్ల పొడవు నిర్మించారు. 6 లైన్ల ఈ బై డైవర్షన్ తో కొత్త ఫ్లైఓవర్ ను నిర్మించింది ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, సో లాంఛనంగా ఈ ఫ్లైఓవర్ అయితే ప్రారంభించారు. దీనికి పీజేఆర్ ఫ్లైఓవర్ అని నామకరణం చేశారు. సో పూర్తి సమాచారం. సునీల్, కొద్ది క్షణాల క్రితమే భారీ ఫ్లైఓవర్ ను, మరొక ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఇది 3వ ఫ్లైఓవర్. నగరంలో ఎస్ఆర్డిపి పథకంలో చేపట్టినటువంటి ఫ్లైఓవర్లలో మొదటగా ఎల్బీ నగర్ ఏరియాలో ఉండేటువంటి ఒక భారీ ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆ తర్వాత ఓల్డ్ సిటీలో భారీ ఫ్లైఓవర్, అది ఎక్కడి నుంచి అంటే జూ పార్క్ నుంచి దాదాపు ఆరంఘర్ వరకు ఉండేటువంటి భారీ ఫ్లైఓవర్ ఒకదాన్ని ప్రారంభించారు. ఇప్పుడు కూడా 1.2 కిలోమీటర్ల ఉండేటువంటి ఫ్లైఓవర్, ఇది పీజేఆర్ ఫ్లైఓవర్ గా నామకరణం చేశారు. జిహెచ్ఎంసీ కి సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీ దీనికి పీజేఆర్ పేరు ను ఫిక్స్ చేయడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్, అదేవిధంగా అబీస్పేట్, మియాపూర్ ప్రాంతాలకు వెళ్లేటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఈ ఫ్లైఓవర్ డిజైన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయింది. ఈ రోజు దానిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇక్కడ నుంచి కొండాపూర్ నుంచి ఇటు ఔటర్ రింగ్ రోడ్డుకి వెళ్లేటువంటి వాహనాలు కానీ, అదేవిధంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్లేటువంటి వాహనాలు కానీ చాలా వేగంగా వెళ్లేందుకోసం అవకాశం ఏర్పడుతుంది. వివిధ ప్రాంతాల నుంచి గచ్చిబౌలి జంక్షన్ కు వచ్చేటువంటి ట్రాఫిక్ సమస్య దాదాపు 90% క్లియర్ అయినట్టు చెప్పుకోవాలి. ఇప్పటికే 2 భారీ ఫ్లైఓవర్లు ఇటు మేదీపట్నం, అదేవిధంగా గచ్చిబౌలి, మేదీపట్నం నుంచి గచ్చిబౌలి, అదేవిధంగా లింగపల్లి వెళ్లేటువంటి మార్గంలో ఒక భారీ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మైండ్ స్పేస్ జంక్షన్ కు
శిల్పా లేఅవుట్ 1 ఫ్లైఓవర్ ను కంప్లీట్ చేశారు. ఇప్పుడు మరొక ఫ్లైఓవర్ శిల్పా లేఅవుట్ 2 ఫ్లైఓవర్ పేరుతో దీనిని ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ మార్గంలో ఈ ఫ్లైఓవర్ అయితే జిహెచ్ఎంసీ నిర్మించింది. దాదాపు 180 కోట్లకు పైగా ఖర్చు చేసినటువంటి ఈ ప్రాజెక్టు ద్వారా చాలా వేగంగా ట్రాఫిక్ సమస్య లేకుండా చాలా వేగంగా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వారు చాలా క్లియర్ గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు 90% వరకు ట్రాఫిక్ సమస్య తగ్గేటువంటి అవకాశం ఉందని ట్రాఫిక్ అధికారులు అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టీం ఇంజనీరింగ్ టీం అయితే ఈ అంశంపైన అంచనా వేస్తుంది. ప్రధానంగా ఈ ట్రాఫిక్ అంటే ఇప్పుడు ఉండేటువంటి ఈ జంక్షన్ లో గచ్చిబౌలి జంక్షన్ లో ప్రతి గంటకి వేల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. ఈ ఒక్క ఫ్లైఓవరే దాదాపు 18,500 వాహనాలను పీక్ అవర్స్ లో ఒక గంటలో వెళ్లేందుకోసం ఉపయోగపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ 3 ఫ్లైఓవర్లలో ఇదే విధమైనటువంటి రద్దీ ఉంటుంది. అంటే దాదాపు 50,000 పైగా వాహనాలను ఒక గంటలో ఈ జంక్షన్ కూడా వెళ్తాయి. దానివల్లనే ఈ భారీ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని అయితే అధికారులు కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ఫ్లైఓవర్ తో ఇటు ఐటీ ప్రాంతము అదే విధంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తో పాటు ఔటర్ రింగ్ రోడ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లేటువంటి వాహనదారులు చాలా వేగంగా వెళ్లేందుకోసం అవకాశం ఏర్పడుతుంది. సునీల్. ఓకే రాముడు, థ్యాంక్ యూ. Family of PGR, please come over the dais. The entire family is with us today. Now the family, they want to felicitate our Honorable Chief Minister of Telangana, Revanth Reddy sir. A historic moment, a beautiful moment. Beautiful shawl, flowers. PJR family. It's a historic decision. The flyover has been named after PJR sir. A heart-touching moment. The flyover named after PJR Garu, and here we have the entire family. పీజేఆర్ ఫ్లైఓవర్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పీజేఆర్ కుటుంబ సభ్యులు కలవడం కూడా మనం చూసాం. పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభంతో గచ్చిబౌలిలో ట్రాఫిక్ సమస్య అనేది కూడా భారీగా తీరే అవకాశం ఉంది. ఫ్లైఓవర్ ముఖ్యమంత్రి ఫ్లైఓవర్ని ప్రారంభించిన అనంతరం కాసేపట్లో ఆయన ప్రసంగించబోతున్నారు. ఈ ఫ్లైఓవర్తో నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం కనబడుతోంది. దాదాపు గంటకి 18,500 వెహికల్స్ ఈ 6 లేన్ ఫ్లైఓవర్ మీద నుంచి కూడా వెళ్లేటువంటి ఆస్కారం ఉన్న క్రమంలో భారీగా ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉంది. ఇక ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొండాపూర్ వరకు కూడా ఈ ఫ్లైఓవర్ ఉంది. గచ్చిబౌలి జంక్షన్ దగ్గర ముఖ్యంగా ఎక్కడైతే ట్రాఫిక్ సమస్య అధికంగా రోజు కూడా తలెత్తుతూ ఉంటుందో ఆ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ రద్దీని తగ్గించి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మాదాపూర్ శంషాబాద్ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్య ఎవరైతే నిత్యం ఎదుర్కొంటున్నారో వారికి ఈ ట్రాఫిక్ సమస్య నుంచి చెక్ పడే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ 2 ఫ్లైఓవర్లు ఉండగా వాటిపైన ఈ ఫ్లైఓవర్ని నిర్మించడం జరిగింది. దీంతో ఈ ఫ్లైఓవర్ చాలా భాగ్యనగరంలోనే చాలా ప్రత్యేకమైన ఫ్లైఓవర్.